ఏమి చేతుర సామి ఏమి చేతు ఏమి చేతుర సామి ఏమి చేతు ముట్టుకుంటే మురిగిపోద్ది పట్టుకుంటే పాడైపోద్ది కట్టుకుంటే నలిగిపోద్ది సోపు తగిలితే సిరిగిపోద్ది చుట్టూ పాపగ్రహాలను ఎట్టే సీటు సిరిగేట్టు చేతివే ఏమి చేతుర సామి ఏమి చేతు. ఇదిగా ఇట్టగే తయారైంది ఇప్పుడు జలగన్న పరిస్థితి. జలగన్న మీద అసలు నవగ్రహాల ప్రభావం ఎంతుందో ఏటో గాని ఎప్పుడు జలగన్నని గబ్బిలాల్లో ఆట్టుకుని ఏలాడే 9 పాపగ్రహాలు ఉన్నాయి. అవి చాలా జలగన్నని నట్టెట్లో ముంచడానికి జలగన్నని బంగాళాఖాతంలో కలపడానికి. అధికారం పోయాక కూడా జలగన్నని జలగల్లా పట్టి పీడుస్తున్నాయి ఆ 9 పాపగ్రహాలు. అందులో మొదటి గ్రహం జలగన్న సంఖలో సెగ్గడ్డ సజ్జల. అధికారంలో ఉన్న 5 ఏళ్లు దిక్కుమాలిన సలహాలన్నీ ఇచ్చి 10 మందిలో జలగన్నని పకోడీలా మార్చేశాడు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడానికి జలగన్న రెడీ అయిపోతే అట్ట కదయ్య బాబా అని సలహా ఇచ్చి ఉండాల్సిందిగా. జలగన్న ఈనడు, ఆయన అంతే, అందరికీ తెలిసిందే. కానీ సజ్జల చెప్పాడా లేదా అన్నది ఇక్కడ పాయింట్. పోనీ అయ్యిందేదో అయిపోయింది, పార్టీ సంకనాగిపోయింది, ఇప్పటికైనా మంచి సలహాలు ఇవ్వచ్చుగా. అడ్డమైన స్క్రిప్టులన్నీ రాసిస్తా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి, మళ్ళీ మనమే వస్తాం అని స్పీచ్లు రాసిస్తూ జలగన్నని ఇంకాస్త పిచ్చోని చేస్తున్నాడు. అసలు పక్కనే ఉంటూ జలగన్న దుంప తెంచుతుంది సజ్జలే. ఇక తర్వాతి పాపగ్రహం సత్యనపల్లి సాంబరాల రాంబాబు. గొట్టాల ముందుకొచ్చాడంటే చాలు ప్రతిదానికి నాకు అర్థం కావట్లేదు అంటుంటాడు. బుర్రుండి మాట్లాడతాడో లేకుండా మాట్లాడతాడో తెలీదు. 5 రూపాయలకి అన్నం పెట్టే పథకం ప్రారంభిస్తే దాన్ని అట్టుకొని ముష్టి పథకం అన్నట్టు మాట్లాడాడు. కడుపు నింపే పథకాన్ని అట్లా మాట్లాడితే జనం ఎట్ట మెచ్చుకుంటారు అనుకుంటున్నాడో ఏటో మరి అంబటి. పోలవరం ప్రాజెక్టు బ్రహ్మ పదార్థం అర్థం కాలేదని కెమెరాల సాక్షిగా చెప్పినోడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి వివరిస్తుంటాడు. ఏమీ తెలియదన్నోనివి ఇప్పుడు ఎట్టా మాట్లాడుతున్నావా అని జనం గడ్డెట్టరా. జలగన్న కోపం ముంచుతున్నాడు అంబటి. ఇక 3వ పాపగ్రహం జబర్దస్త్ యాంటీ రోజా. ఆ మధ్య కేసులకు భయపడి చెన్నైలో సెకోడీలు తింటా కూకుంది. కానీ ఈ మధ్య మళ్ళీ రెచ్చిపోతుంది. ఆడదాం ఆంధ్ర పేరుతో నాసిరకం బ్యాట్లు బంతులు పంచిపెట్టి కోట్ల రూపాయలు వెనకేసుకుందట కిలికజ్జాలాంటి. అట్లాంటిది ఇప్పుడు నీతులు చెబుతోంది. రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. పోక కుంభమేళాకి వెళ్ళింది. అక్కడ తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా చనిపోయారు. రోజా వెళ్ళినందుకే వాళ్ళ కర్మ అట్టా కాలిపోయింది. అంతా లెగ్గుమైమ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. జలగన్నే మళ్ళీ సీఎం హాయ్ ఏపీ అంది. ఆ నోటితో ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఇంకా మారటం లేదు రోజా. జలగన్న జెండా పీకేసి బెంగళూరు వెళ్ళిపోయేదాకా ఈడు సెట్టులేదు. ఇక 4వ గ్రహం పుంగనూరు పూడింగి పెద్దిరెడ్డి. ఇప్పుడు అటవీ భూముల్ని ఆక్రమించుకున్నాడని అయ్యగారి భరతం పట్టేందుకు రెడీ అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా కాదు, గబ్బర్ సింగ్ అంతాక్షరి ఆడించబోతున్నాడు. లేకపోతే అధికారంలో ఉన్నన్నాళ్ళు పెద్దిరెడ్డి అహంకారం మామూలుగా చూపించాడా? పవన్ అంటే ఆయనెవరు అని అడిగేది, లోకేష్ అంటే ఆయనెవరు అని అడిగేది. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళెవరో. రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని లోకమంతా తెలుసు. పెద్దమనిషి అయ్యుండి జగన్ తప్పు చేస్తుంటే చెప్పకుండా వంటపాడాడు పెద్దిరెడ్డి. అట్టా జలగన్న దుంప తెంచాడు. ఇక 5వ గ్రహం కోడిగుడ్డు అమర్నాథ్. ఐటీ మంత్రిని చేస్తే కోడిగుడ్డు కహానీలు చెప్పి అప్పుడు పరువు తీసుకున్నాడు. ఇప్పుడు పెట్టుబడులు రావటం లేదు, నేనుంటే కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చేవాడిని అని ఉత్తర కుమారుల్లా ప్రగల్భాలు పలుకుతూ ఇంకా పరువు పోగొట్టుకుంటున్నాడు. అసలు పెట్టుబడుల గురించి మాట్లాడటానికి అమర్నాథ్కి ఏ అర్హత ఉంది చెప్పండి? నారిపోసాడా నీరు పోసాడా? ఐటీ మంత్రి పదవి ఎలగబెట్టాడు కదా, కనీసం 15 నిమిషాలు బుక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడమనండి బిక్కమో మెత్తాడు. అనవసరంగా పద్దాక గొట్టాల ముందుకొచ్చి జలగన్నకి ఉన్న పావలా పరువు కూడా తీసిపారేస్తున్నాడు. ఇక మిగతా 4 గ్రహాల్లో ఒకరు శ్యామల. దత్తు చెల్లెలు శ్యామల గొట్టాల ముందుకొచ్చినప్పుడల్లా కూటమిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించి తాను ఇరకాటంలో పడిపోతుంటుంది. శ్యామల దెబ్బకు జలగన్న బజారున పడుతున్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గోడ దూకిన పోతిన మహేష్ 7వ గ్రహం. సరుకు లేనోడు సంతకెళ్తే ఒంటి మీద గుడ్డలన్నీ ఊడదీసి పంపించారట. ఇట్టా ఉంటది పోతిన మహేష్ వ్యవహారం. ఏదో ఒకటి సుస్సు అని మాట్లాడి వైసీపీ పరువు తీస్తుంటాడు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జనం సమస్యల మీద మాట్లాడలేదు. కానీ సర్వేపల్లిలో సీటు సిరిగాక గొట్టాల ముందు కూకొని కాకాని కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ఇక చిట్ట చివరి గ్రహం 9వ గ్రహం ఒకటి ఉన్నది. అదే ఆకుపచ్చి ఛానల్లో నోటికొచ్చిందల్లా వాగే ఈశ్వరు. ఎన్నికలకు ముందు బ్రహ్మాండం బదలైపోతున్నది, జలగన్నే సీఎం అన్నాడు. 11 సీట్లు ఇచ్చారు జనం. ఇక ఇప్పుడు కూడా అట్టాగే వాగుతున్నాడు. బోడిగుండుకు మోకాలికి లింకెట్టి వార్తలు చెబుతుంటాడు. అన్నింట్లోనూ చివరికి జలగన్నే హీరో అంటాడు. ఆడంత డబ్బా కొడుతుంటే జలగన్న నిజమే అనుకుంటున్నాడు. ఇట్టా 9 పాపగ్రహాలు జలగన్న చుట్టూ తిరుగుతున్నాయి. జలగన్న ఇంకెట్టా బాగుపడతాడు చెప్పండి?